హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి అమృతాలు. ఈరోజు రెసిపీ ఏంటంటే జంతికలు. చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ఐటమ్స్తోనే చాలా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనకి బియ్యం తీసుకోండి అండ్ శనగపప్పు కూడా తీసుకోండి. 1 గ్లాస్ శనగపప్పు వేస్తే 2 గ్లాసులు బియ్యం వేయాలి. అవి పప్పు బియ్యాన్ని మిల్లాడిస్తాము. మిల్లాడించిన దాని తర్వాత పిండి తీసుకోండి. నేను 1 గ్లాస్ తీసుకుంటున్నా. ఇలా ఒక బౌల్లోకి తీసి పక్కన ఉంచుకోండి. దాని తర్వాత మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉప్పు, కారం, వాము, పొడి కారం తీసుకోండి. దీంట్లోకి తగినంత పొడి కారం, తగినంత ఉప్పు, వాము ఈ విధంగా స్మాష్ చేసి వేసుకోండి. దాని తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. కొద్దిగా వాటర్ వేస్తూ కూడా కలుపుకోండి. నేను ఏ విధంగా కలుపుతున్నానో చూసి కలుపుకోండి. ఎక్కువ వాటర్ వేసుకోవద్దు, కొంచెంగా వేస్తూ కలుపుకోండి. ఈ విధంగా ముద్దలా చేసుకోవాలి. ఈ విధంగా ఉండాలి ముద్ద అనేది. ఇది ఒక అరగంట వరకు నానబెట్టుకోండి. 1 గంట నానబెట్టుకున్న తర్వాత జంతికల బల్ల తీసుకొని ఈ విధంగా ఆ ముద్ద లోపల పెట్టండి. పెట్టిన తర్వాత అలా క్లోజ్ చేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జంతికలు వేసుకోండి. ఈ విధంగా బబుల్స్ పోయే వరకు ఫ్రై చేయాలి. ఈ విధంగా బబుల్స్ పోయిన తర్వాత పక్కకు తీసేసుకోండి. అన్నీ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వేసుకోండి. అన్నీ వేసుకొని పక్కకు తీసుకోండి. దాని తర్వాత మన టేస్టీ జంతికలు అనేవి రెడీ అయిపోతాయి. చూసారు కదా, చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఫర్ మోర్ వీడియోస్కి సబ్స్క్రైబ్.